కడప జిల్లా దొరసానిపల్లిలో తమ్ముడు కొడుకు దౌర్జన్యంగా తమ ఇంట్లో నివసిస్తున్నాడని ఇంటి యాజమాని సుదర్శన్ వాపోయాడు. గత 5 ఏళ్లుగా సుబ్బరాయుడు తమ ఇంట్లో నివసిస్తున్నాడని సుదర్శన్ ఆవేదన వ్యక్తం చేశారు. సుబ్బరాయుడు ఇంట్లో నుంచి ఖాళీ చేయకుండా వేధిస్తుండటంతో సుదర్శన్ మనోవేదనకు గురై అనారోగ్యం పాలయ్యాడు. తనకు 3 కూతుళ్లున్నారని చెప్పినా వినకుండా దౌర్జన్యంగా నివసిస్తూ తమపై దాడి చేస్తున్నాడని తెలిపారు. తమపై పోలీస్ స్టేషన్లో తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని సుదర్శన్ చెప్పారు. నిజ నిజాలు తెలుసుకుని అధికారులు తమకు న్యాయం చేయాలని సుదర్శన్ కోరారు. చేయమంటే చేయలేదు. ఇట పరిస్థితి ఈరోజు చేస్తాం రేపు చెప్తాం అన్నారు. ఏం చేయకుండా ఉండి ఈరోజు ఖాళీ చేయంటే మేము ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నారు. అది పరిస్థితి. నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఈ రకం చేస్తున్నారు. మేమేం లేదు, పోలీసు వాళ్ళు స్టేషన్ కాడ చెప్తున్నాము, అన్నీ చేసినాము, ఎవరు పట్టించుకోలేదు సార్. ఇది పరిస్థితి. ఎవరు నాకు 3 ఆడపిల్లలు. సమస్య పిల్లలు బయట పెట్టినారు. ఇదే సమస్య. వాళ్ళు కావాల్సిన 3 ఇళ్ళు వాళ్ళకు ఉన్నాయి. నా 3 ఇళ్ళు నాకున్నాయి, వాళ్ళ 3 ఇళ్ళు వాళ్ళకు ఉన్నాయి. కావాలంటే ఎన్నుకోటి చేసుకోండి. బాడీ ఏది చేయలేదు సార్. అడిగితే ఇచ్చామన్నారు. 4 ఏళ్ళ బాడీ ఇవ్వాలి, ఇవ్వలే.